ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనిరి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనిరి. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో అది జరిగించండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో భక్త పౌలు గారు చెప్పారు. ఈ ఇశ్రాయేలీ మాట్లాడే సమయానికి ఆ లోక మర్యాద అనుసరించొద్దని లేదు కదండి, అందుకని మనోళ్ళు చెప్పుంటారులే అని ఈ మనోళ్ళ బ్యాచ్ ఎవరైనా రాంగ్ ఇంటెన్షన్తో మాట్లాడచ్చు. ఎందుకంటే మనం లేఖనాల్లో ఉన్న లాయర్లు అందరూ ఏం చేస్తారంటే లాలో ఉన్న లూప్ హోల్స్ ఏమైనా ఉంటే వాటిని పట్టుకుని దోషిని శిక్షార్హుడిని ఏమైనా తప్పిస్తారు. బాధ అనుభవించి అవమానించిన ఏమన్నా అవమానపరిచి బాధ పెట్టి పంపిస్తారు. వీళ్ళందరూ ఇలాంటి బ్యాచ్ జడ్జీలు కానీ లాయర్లు కానీ ఎక్కడుంటారంటే ఖచ్చితంగా అగ్నిగంధకాల్లో మండుగుండంలో ఉంటారు. వాళ్ళు వేసే పునాది వారికి వారి పిల్లలకి శాపం. పచ్చి అబద్ధాలు మాట్లాడి లాలో ఉన్న లూప్ హోల్స్, అట్లాగే వాక్యం లాడిన లూప్ హోల్స్ దొరుకుతాయని చూస్తారు. అలాంటి బ్యాచ్ ఒకటి ఉంది. దేవుని పిల్లలారా, అది అపవాది సంబంధమైన ఆలోచన గమనించాలి. ఇక్కడ చక్కగా మనోళ్ళు అంటున్నారు సకల జనుల మర్యాద చొప్పున. వీళ్ళకి ఏం కావాలంట? అన్ని జనుల మర్యాద చొప్పున నడవద్దు, అన్ని జనుల ఆచారాలు చేయొద్దు అని నిర్గమ కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చెబుతానే వచ్చాడు ప్రభువారు. ఎన్నిసార్లు చెప్పాడు చూడవచ్చు మీరు. వీళ్ళకేమర్థమైంది మరి? అన్ని జనుల మర్యాద చొప్పున నడిస్తే అరణ్యంలోనే రాలిపోయిన సంగతులు తెలుసుగా. న్యాయాధిపతుల గ్రంథంలో అలాగున అన్ని దేవతలు పూజిస్తే ఏమైందో తెలుసుగా. తెలిసి కూడా న్యాయంగా నడిచే ప్రవక్త పొద్దాక న్యాయమే మాట్లాడుతున్నాడు, అన్యాయం మాట్లాడటలేదు, అన్యాయం జరిగించట్లేదు. ఏదో కనీసం ఒక బండిడి బంగారం అని ఇచ్చి తిప్పిద్దామంటే తిప్పట్లేదు, బండిడి బంగారం వద్దంటున్నాడు. ఎట్టా ఈయంతో అని దుష్టుని యొక్క ఆలోచనకు లోబడిన వారు సర్వలోక మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించమన్నారు. ఆ మాట అంటుంటేనే సమూయేలు గారు బాధపడ్డాడు. సరే, బాధపడి ప్రార్థన చేశాడు. ప్రభువారు అన్నాడు, వారు నిన్ను కాదుగా వద్దందే, వాళ్ళని పరిపాలించి నన్నేగా, నువ్వు బాధపడబాక, వాళ్ళు అడిగినట్టుగా చెయ్యి అన్నాడు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు అడిగితే వారు అడిగినట్టే చేయమన్నారు. ఏదైనా చేయగలవంటే ఇదే. ఏమైంది? అన్నీ వారు దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నదాన్ని కూడా వాళ్ళు అడిగితే వారు ఎలాగంటి మనసుతో ఉన్నారో దాని పర్యవసానం ఏంటో తెలుసుకోవటానికి వాళ్ళ ఇష్టానికి దేవుడు వదిలేసాడు. అది దేవుడు ఇష్టపూర్వకంగా చేసింది కాదు. మనం అనేకమైన విషయాలు అడుగుతాం, అదే తప్పు. మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? సుమారుగా 30 సంవత్సరాల నుంచి జనవరి మాసంలో మీటింగులు, మే మాసంలో మీటింగులు జరుగుతాయి మనవి. అలాంటిది ప్రభువారు ఇప్పుడేం మాట్లాడతలా. ఎప్పుడు పెడుతున్నాం కదని పెట్టామనుకోండి, ఫలం లేనప్పుడు ఎందుకు? మనం ఎప్పుడు చేస్తున్నాం కాదు, ప్రభువారు ఏం చెప్తాడు దానికి కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవం కావాలి. మన ఇష్టాన్ని అడగకుండా ఆయన ఇష్టమేదో అడిగి తెలుసుకుని ఆయన ఇష్టపూర్వకంగా చెప్పింది చేయాలి. చాలా ఫలం దొరుకుద్ది. ఎవ్వరూ ఒక్కళ్ళే ప్రయాసపడి లాగలేనన్ని చేపలు పడతాయి. ఈ పడవలో ఉండే వాళ్ళందరూ లాగుతున్నా కానీ వల్ల కాకపోతే పక్కమటి పడవల వాళ్ళ సహాయం అడగాలి. అలాంటి అనుభవం
ప్రభువు చెప్పినట్టు చేస్తే వస్తుంది. వీళ్ళు ప్రభువు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, వ్యతిరేకంగా చేయమంటున్నారు. దేవుడు కూడా యాక్సెప్ట్ చేసాడు. చూసారా? ఈ లోక మర్యాదను అనుసరించొద్దంటే ప్రార్థనకు వచ్చే బిడ్డలు 99% ఈ లోక మర్యాదను అనుసరించేవాళ్ళే. ఏది? సమాధి కార్యక్రమాల్లో, వివాహ కార్యక్రమాల్లో. చూసారా? ప్రభు పేరు మీదగానే. ఇది ఎవరి రాజ్యం? దేవుని రాజ్యమేగా. ఇశ్రాయేలు దేవుని ప్రజలేగా, దేవుని ప్రతిష్ఠితులేగా, నా స్వకీయ సంపాద్యం అన్నదేగా, యెహోవా సైన్యం అని చెప్పబడిందేగా, దేవుని సంఘం అని చెప్పబడిందేగా. మాకు దేవుడు ఏలొద్దు, మాకు అందరితో సకల జనులు మర్యాద రాజు కావాలని అడిగింది అనిలు కాదండి, వాళ్ళల్లో ఉండి అడిగిచ్చింది దురాత్మ. దేవుని పిల్లలారా, దేవుడికి ఇష్టం లేని అడిగి మనం ఏదో సాధించాలనుకోవటం అది ఇప్పుడు బాగానే ఉండొచ్చు. రాబోయే తరాల్లో దేవుని యొక్క నివాసం లేకుండా, రాతి మీద రాయి కూడా ఉండకుండా సమస్తాన్ని కోల్పోయి దేశాలు చెదిరిపోయే అనుభవంలో తీసుకొచ్చుద్ది. దాని పర్యవసానం అది. పర్యవసానం ఎరిగిన దేవుడు, పర్యవసానం ఎరిగిన సమూయేలు ప్రవక్త బాధపడ్డాడు, దుఃఖించాడు, ప్రార్థించాడు. నీకెందుకు వాళ్ళు చెప్పినట్టుగా చేయమన్నాడు. దేవుని పిల్లలారా, బాధపడి దేవుడు ఆయన అడిగినట్టు మనం అడిగినట్టు చేయటానికి సరే అంటున్నాడా? అది అప్పటికీ మంచిది కాదు. దేవుడు చెప్పినట్టుగా వింటే మా విషయాన్ని నేర్చుకుందాం, దేవునికి లోబడదాం, దేవుడు చెప్పింది చేద్దాం. అందాక మౌనంగా ఉందాం. తొందరపడొద్దు. శరీరం తొందర పెట్టుద్ది, మనసు తొందర పెట్టుద్ది, సంభవాలు తొందర పెడతాయి. అలాగూ చేయకుండా పరిపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చే అభిషేకం, బలం మన అందరి మీదకి ప్రభువారి మహిమ కొరకు పరిశుద్ధాత్ముడు పంపునుగాక. థ్యాంక్ యూ అండ్